ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక అడుగు ముందుకేసినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లను సరిచేసే విధంగా ముందుకు వస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆ వినతిపత్రాన్ని టోటల్ సారాంశాన్ని ప్రెస్కు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము వెంటనే అందుబాటులో పెడతాం. మేము ఏమేమి మాట్లాడినాం, ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నాయనే విషయం చెప్పడం కూడా లిఖితపూర్వకంగానే అందిస్తాం. ఇప్పుడు గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన సబ్ కమిటీ చైర్మన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా వర్గీకరణకు ముందుకెళ్తున్నందుకు మేము అభినందించడానికి వెళుతున్నాం. కానీ చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో అది పర్సెంటేజ్ను కులాలను ఎక్కడెక్కడ చేర్చాలనే విషయంలోనూ 3 గ్రూపులు కాకుండా 4 గ్రూపులు చేయాలనే విషయంలోనూ సబ్ కమిటీ చైర్మన్ కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. తప్పకుండా మా విజ్ఞప్తులను న్యాయబద్ధమైన ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ వర్గీకరణ ప్రక్రియలో ముందుకు సాగుతున్న చిన్న చిన్న లోపాలను సరిచేయాలనే ప్రయత్నం చేస్తూనే చేవెళ్ళ డిక్లరేషన్లో టోటల్గా ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లను చేవెళ్ళ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సమయంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సభలో చేవెళ్ళ డిక్లరేషన్లో 15% నుంచి ఎస్సీలకు 18% చేస్తామనే హామీ ఏదైతున్నదో దాన్ని కూడా వర్గీకరణ ప్రక్రియను చేస్తూనే ఏదైతే ఇంకా అదనంగా 3% రిజర్వేషన్లు పెంచుతామనే హామీ ఉన్నదో దాన్ని కూడా వెంటనే అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అప్పుడు ఆ 3% రిజర్వేషన్లప్పుడు కూడా ఎవరికి ఎంత రావాలో వాటికి అందులో పంచే విధంగా చూడాలని కూడా కోరడం జరిగింది. ధన్యవాదాలు.